అమిత్ షా గారు మాట్లాడతారట. నేను ఆయన వచ్చి మేము ఇక్కడ రాజమండ్రిలోనే చెప్పాడు మొదటి సంవత్సరమే, అప్పటికే 1,50,000 కోట్లు ఇచ్చేసట. వీళ్ళు కనీసం ఎక్కడిచ్చారని కూడా అడగరా. కేసీఆర్ హైదరాబాద్ వెళ్ళి చెప్తే వెంటనే హైదరాబాద్ వదిలే లోగాలు దీనికి సమాధానం చెప్పాలా అట్టు కేకలేసాడు. కనీసం డ్రామా కిందనే వీళ్ళు కేకలేచ్చుగా. వాళ్ళేం చెప్పలే, కేసీఆర్కి సమాధానం ఏం చెప్పలే. కానీ అట్లీస్ట్ జనంలో కేకలేస్తాడండి మా సీఎం అని ఒక నమ్మకం ఇచ్చాడు. మరి కేసీఆర్ మీద కేసులు లేవా? కేసీఆర్కి తెలుసు నిజంగా జైల్లో పెడితే అయిపోయింది. తెలంగాణ అతను బతుకున్నంత కాలం అతనిది అయిపోతుంది. ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడుకి ఆ ఛాన్స్ ఉంది. నిజంగా చంద్రబాబు నాయుడిని ఇప్పుడు ఏం చేసినా పిక్ పాకెట్ చేస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టేసుకున్నా సరే చంద్రబాబు నాయుడిని ఇప్పుడు కానీ జైల్లో పెట్టడమో కేసు పెట్టడమో జరిగిందా, ఖచ్చితంగా ఇతను తిరగబట్టాడు కాబట్టి పెట్టారా అని జనం నమ్ముతారు. ఎందుకో అది ఆయనకి ఎలగట్లేదు. బహుశా నేను ఇంత ముందు ప్రెస్ మీట్లో చెప్పినట్టు ఆ భయం ఏమన్నా ఉందేమో. ఒకసారి ఆ హిస్టరీ వాళ్ళ చరిత్రలోకి చూసుకుని ఎందుకు వచ్చిన గొడవరా మనకి, లేకపోతే ఇంత భయపడవలసిన అవసరం లేదు. రాయింది అడగకపోతే ఇంకెందుకండి గవర్నమెంటు. పోనీ చంద్రబాబు నాయుడికి ఏమి తెలియదండి, అనవసరంగా తీసుకెళ్ళి ముఖ్యమంత్రిని చేశాం అనడానికి లెక్కలు అతనికి తెలుసున్నట్టు ఎవరికి తెలీదు. రోజు కంప్యూటరే కదా కనిపెట్టిందే ఆయన. ఇక్కడ మామూలు పేపర్ వర్డ్ రాసిన లెక్క ఇది నేను చెప్తుంది. తెలంగాణకి ఎంత ఇచ్చారా, ఆంధ్రాకి ఎంత ఇచ్చారని. అంటే ఖబర్దారని కేకలేస్తే కేసీఆర్కి డబ్బులు ఇస్తారు. మిత్రధర్మం అని చెప్పి చొక్కా అయిపోతున్నాడు గంటర్ ఇచ్చిన వాడికి శుభ్రంగా వీపు పగలబడతారు. అది హిందూ వారి మాట. న్యాచురల్గా అంతే కదా. పార్టీ ఎప్పుడు కూడా మిత్రపక్షం ఉన్నప్పుడు ఇక్కడ తిట్టిస్తూ ఉంటారు, వాళ్ళు చెప్తూ ఉంటారు ఫోన్ చేస్తూ, ఏం మీరు పట్టించుకోకండి అని. నేను చెప్పు తీసుకొట్టాడా అంటే అయ్యా అలా చేశాడా నేను కనుక్కుంటాను, మొన్న చెప్పులు లేవని చెప్పాడే షూ వేసి తిరుగుతున్నాడని తెలిసింది, మిమ్మల్ని చెప్పెట్టు ఎలా కొట్టాడు అని ఇలా ఏదో ఉపశమనం అంటూ రెచ్చగొడుతుంటారు. వ్యక్తిగత హోదాలో మాట్లాడాను అన్నట్ట. ఎవరికి కావాలి వ్యక్తిగత హోదా? హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఫోన్ చేసి వ్యక్తిగత హోదా అంటేనే అర్థమైపోతుంది. చెప్పు ముందుకు వైపు కొట్టాడా వెనకైపు కొట్టాడా అన్నట్టు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.